కోటీశ్వరులకైన కూడు గుడ్డయే కాని కోటీశ్వరునకైన కూడు గుడ్డయే కాని బంగారమును తిని బ్రతుకలేడు. కాలమే కాకున్నా కర్రయే పామగును, కాలమే కాకున్నా కర్రయే పామగును, కలసి వచ్చిన మట్టి కనకమగును. పండితుడొక చోట పశువైపోవును, మూర్ఖుండు ఒక చోట మునిగమారు. ధనవంతుడొక చోట దారిద్ర్య దేవత వరించి ప్రేమతో వరుసలాడు. A millionaire can live only with requirements like food, raiment and shelter. He doesn't expect to live eating gold. If the time is not favorable, even a stick would transform into a snake. If the times are quite favorable, even the mud would become the candy. A scholar, as ill luck would have it, would behave like an animal. A fool, if he is fortunate enough, becomes a saint. A rich man, with the passage of time, may become a pauper ultimately. ప్రాకులాడుటే కాని ప్రాప్తియే లేకున్నా దమ్మిడి అయినను దరికి రాదు. You may struggle hard. It's only your struggling, your effort. If you're not deserving, you don't get even dammidi or a paisa. వద్దురా బాబు, వద్దురా నరుడా, ఈ విధమైన పెద్ద ఆశ. Oh man, let's not have that very big ambitions, high desires. No, no. బుద్ధి కలిగి జీవించుమో పెద్ద మనిషి, బుద్ధి కలిగి జీవించుమో పెద్ద మనిషి. Oh gentleman, a grown-up man, at least lead your life with intelligence hereafter. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ విశాల ప్రపంచమునందు, In this vast world, అనంతమైన జనము సమూహమునందు, in this vast gathering, మానవత్వం అన్నటువంటిది చాలా ఉత్తమమైనటువంటి జన్మము. human life is noblest of all. అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందుకున్నటువంటి యొక్క అదృష్ట జీవితం ఈ మానవ జీవితము. Human life is the fortune that one has earned because of the past merit of several lives. ఒక్క మానవ జీవితమునందే ఈ విశాల ప్రపంచమంతైకుడును సూక్ష్మ స్వరూపమై ఇమిడి ఉన్నది. The vast world is contained in a subtle form within the human being himself. ఒక చిన్న గ్రామ్ఫోన్ ప్లేట్ లోపల A small gramophone plate, అనేక విధమైనటువంటి పాటలు, మాటలు, పద్యములు, ఇంకే విధమైనటువంటి డైలాగులు అన్ని కూడాను కలిగి ఉంటుంటాయి. a small gramophone plate has got within so many songs, poems, compositions and words. కానీ ఆ ప్లేటును తీసుకుని చెవు దగ్గర పెట్టుకుంటే ఏ శబ్దము వినిపించదు. But if you keep that gramophone plate close to your ear, you don't hear. కన్నులకు ముందు పెట్టుకున్నప్పుడు ఒక్క అక్షరమైనా మనకు కనిపించదు. If you keep the gramophone plate in front of your eye, you don't see any word. Any పాటల letter. యొక్క మార్గము కానీ, పద్యముల యొక్క మార్గము కానీ,
మాటల యొక్క మార్గం కానీ ఆ ప్లేట్ నందు ఏమాత్రము మనకు కనిపించదు. You don't see any trend or the tune or the beat or the poem or of the song or the words ఆ either. ట్యూన్స్ కూడా ఏమిటో ఎవ్వడికి అర్థం కాదు. Nobody can know what exactly the tunes ప్లేట్ are. అంతా కూడా కేవలం గీతల వలె కనిపిస్తుంటాయి. On the gramophone plate you find only lines. కానీ ఆ గీతల పైన గ్రామ్ఫోన్ పిన్ను పెట్టి విన్నప్పుడు అన్ని పాటలు, అన్ని మాటలు, అన్ని పద్యములు కూడాను, అంత డైలాగులు కూడాను మనకు సుస్పష్టంగా వినిపిస్తాయి. But on the other hand, when you keep the pin on the gramophone plate, you'll be able to appreciate, listen to the songs, the words and the poems clearly. అదే విధముగానే మానవుని యొక్క హృదయమునందు అనేక జన్మల సంస్కారం కానీ, అనేక జన్మల కర్మ ఫలములు కానీ, ఈ జగత్తునందు మనం చూసినటువంటి దృశ్యములు కానీ, విన్నటువంటి యొక్క వాక్యములు కానీ అన్నీ కూడాను ఆ హృదయం నందే లీనమై ఉంటున్నవి. There lies in the human heart so many of the traits of the past lives, the consequences of several of the past actions and the scenario కేవలం and the words సౌండ్ heard. మాత్రమే కాదు, రియాక్షన్ కూడా ఉంటుండాలి. Not merely the sound, there lies a reaction, రిఫ్లెక్షన్ కూడా ఉంటుండాలి. also reflection. నీవు ఏ పెద్ద సముద్రాన్ని ఏనాడు నీవు చూస్తావో That day when you see that infinite ఆ ocean, విశాలమైన సముద్రమంతా కూడాను నీ హృదయంలో లీనమై ఉంటుండాలి. that infinite ocean is within your heart. ఏ హిమాలయ పర్వతములు నీవు కందారా గాంచితివో ఆ పర్వతములు కూడాను నీ యొక్క హృదయంలో ప్రింట్ అయి ఉంటున్నవి. The mighty Himalayan mountains that you have seen before got themselves imprinted on your ఈ heart. ప్రపంచంలో ఏ ఏ ప్రదేశమునందు నీవు సంచరిస్తావో ఆ ప్రదేశములు అన్నీ కూడాను నీ హృదయంలోనే ఉంటున్నవి. All those different places that you have gone round are imprinted on your heart. ఏత వాత దీని యొక్క అంతరార్థం అనగా ఏమిటి? ప్రతి మానవుని హృదయం నందు కూడాను విశ్వమంతా కూడాను ప్రింట్ అయి ఉంటున్నది. With all said and done, the whole universe is imprinted on heart. కనుక మానవుడు విశ్వ విరాట స్వరూపుడు. So man is a cosmic form. ఇట్టి విశ్వ విరాట స్వరూపుడైనటువంటి మానవుడు తాను అల్పునిగా భావించుకొని కేవలం స్వల్పునిగా విశ్వసించి అనేక విధమైనటువంటి కష్టములకు కృంగి కృషించి అనేక సుఖములకు ఆనందించి పొంగి పొరలి అనేక విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలను అనుభవిస్తున్నాడు. Being universal cosmic form all by himself, he considers so low and mean, delights himself in times of pleasure, depressed and frustrated in times of pain and problems and difficulties. కానీ మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man is not making an attempt to know his true nature. తన యొక్క భావాన్ని తాను గుర్తించడానికి ఏమాత్రం కూడాను ప్రయత్నించడం లేదు. He is not making an effort to know his own true identity or feeling sentiments. విశ్వమంతా కూడాను ఎక్కడ సృష్టించినది, ఎక్కడ సృష్టింపబడినది అనే ప్రశ్న వేసినప్పుడు శృతులు దీనికి చక్కని సమాధానం ఇస్తున్నవి. When you find a question like this, how is that universe is created? It is the Shruti that gives a reply. నేను అన్నటువంటి పదము ఎక్కడ పుట్టినదో అక్కడ నుంచినే ఈ యొక్క శబ్దం ప్రారంభమవుతున్నవి. That point of origin where this I is born is the very point of the అది entire creation. హృదయము అన్నాడు. That is heart, Hridaya. శృతి యొక్క ప్రమాణము హృదయమే నేను అని పదములకు జన్మస్థానం అని చెప్పింది. It is Shruti that declares that I is the birthplace for Hridaya, the heart. అయితే ఈ ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది? Then where do you find ఈ this నేను I? అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get it? సర్వత్రా ఉంటున్నది. This I is all pervasive. ఎవనికి వాడు తన యొక్క విషయాన్ని జ్ఞప్తికి చేసుకున్నప్పుడు, ఎవరికి వారు ఇతరులతో తనను పరిచయం చేసుకున్నప్పుడు నేను నేను అనేటువంటి పదము మొట్టమొదట ఆవిర్భవిస్తుంది. If anyone wants to introduce himself, he will say this, I. ఐ అనేటువంటి పదము లేనటువంటి మానవుడే లేదు. There is no person who doesn't say I. ఐ అనేటువంటి యొక్క స్థానం లేనటువంటి ప్రదేశమే లేదు. There is no place where there is no this I. పశుపక్షి మృగాదులు కూడాను భాష తెలియదు కానీ అవి కూడాను దాని యందు కూడాను ఐ ఐ అనేటువంటి పదము సంపూర్ణమై నిలిచి ఉన్నది. Birds, beasts and animals, though they don't speak, but this I-ness still ఈ ఐ remains. అనేటువంటి పదం ఉన్న చోటంతా కూడాను అహం అనేటువంటి తత్వంలో ఈ హృదయం ఉంటుంది. Wherever this I, there is this aham nature, the heart Hridaya. కాబట్టి హృదయము అనేటువంటిది ఒక్క దేహమునందు మాత్రమే కాదు, So Hridaya is not limited to the body alone. ప్రపంచమంతా కూడా నిండి ఉంటున్నది. The Hridaya is so vast as the world. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్టతి.
ఎక్కడ చూసినా ఏ దేశం నందైనా ఏ కాలం నందైనా ఏ వ్యక్తి అయినా కూడాను ఈ హృదయం అనేటువంటిది లేకుండా ఉండడానికి వీల్లేదు. There's no possibility for the non-existence of Hridaya at any point of time, at any place, wherever, whatever person that may be individual. ఈ హృదయమునందు నేను అనేటువంటి యొక్క శబ్దము ఈ ఆత్మ యొక్క పేరు. This I is the name of Atma. కనుకనే ప్రతి శరీరమునకు నేను అనేటువంటి స్వరూపంలో ఆత్మగా నిలిచి ఉంటున్నది. Therefore in the body, this I remains as the name of Atma. ఇది ఒక బుద్ధితో కూడినటువంటిదిగా ఉంటున్నది. It's the one with intelligence. ఈ బుద్ధి అనగా ఏమిటని ప్రత్యేకంగా ఎవరినైనా విచారం చేసినప్పుడు, If you ask anyone what this intelligence, intellect is, చదువుకున్నవాడు కాని చదువు లేనివాడు కాని మూర్ఖుడు కాని మేధాశక్తి కలిగినటువంటి వాడు కాని ఈ యొక్క బుద్ధికి విచారణా శక్తి అంటున్నారు. either educated or non-educated, a fool or an intellectual, he will define that intellect is the one that discriminates, inquires. నిత్యానిత్య విషయ పరిశీలనే బుద్ధి యొక్క రూపము అన్నారు. It is the intellect that decides what is ephemeral, ఇది transient, సరి what is permanent. ఆన్సర్ కాదు. It's not correct answer. బుద్ధికి తగినటువంటి పేరు కాదు ఇది. It's not the good name in intellect that suits. ఇది కేవలము ఒక ప్రాకృతమైనటువంటి జీవితంలో ప్రాకృతమైనటువంటి జగత్తునందు ప్రాకృతమైనటువంటి భాషలో దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు. We use it in the physical, worldly sense. కానీ బుద్ధికి సరి అయినటువంటి అర్థం చక్కగా గుర్తించాలి. One has to know the proper meaning of this word, buddhi, ఈ బుద్ధికి intellect. 5 అంశములు ఉంటున్నాయి. This buddhi, intellect, has 5 aspects. ఏమిటి ఈ 5 అంశములు? What are they? శ్రద్ధ, Sincerity, ఋతము, rutamu, సత్యము, satyamu, యోగము, yogamu, మహత్తత్వము. mahattattvamu. ఈ 5 అంశములుగా కూడినటువంటిది ఈ బుద్ధి. Buddhi has all these 5 aspects. ఇటువంటి 5 తత్వములతో కూడినటువంటి బుద్ధిని కేవలం నిత్యానిత్య పరిశీలనా శక్తితో కలిగినటువంటి బుద్ధి అని చెప్పడంలో ఎంత చులకన చేసినట్టు అవుతుంది. We'll be taking it so low if you limit the meaning of this word intellect, buddhi, to a narrow sense of that which discriminates the transient and permanent. ఈ బుద్ధికి 2 విధములైనటువంటి శక్తులు ఉంటున్నవి. This buddhi, intellect, has 2 powers. ఇది గాఢ విశ్వాసంతో కూడినటువంటిది. That goes with the strong faith. ఈ విశ్వాసం కూడాను స్థిరత్వంతో ఉండినటువంటిది. It has to be steady. కనుక స్లో అండ్ స్టడీ, ఈ రెండింటి యొక్క శక్తితో కూడినటువంటిది ఈ మొట్టమొదట శ్రద్ధ. So, the sincerity that has got to be slow and steady. ఈ శ్రద్ధ తరువాత ఋతం. The second aspect, rutam. ఋతం అనగా త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే ఋతం. Rutam is the one where you find the unit of thought, word and deed. ఈ త్రికరణ శుద్ధితో కూడినటువంటి యొక్క ఋతము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క స్వరూపమే సత్యము. Out of this ruta emanated the form, the truth, satyam. ఇది వాక్ రూపం లోపల వచ్చినటువంటిది. It is expressed by word. ఈ సత్యము తరువాత After this, యోగము. there comes ఏమిటి yoga. ఈ యోగము? What is this yogam? యోగః చిత్తవృత్తి నిరోధకః, సర్వేంద్రియములకు అరికట్టినటువంటి యొక్క తత్వము, సర్వేంద్రియములకు తాను స్వాధీనం చేసుకున్నటువంటి తత్వమే ఈ యొక్క యోగము. Yoga speaks of the sense control, control over all senses. ఇంక తదుపరియే మహత్తత్వము. Thereafter comes ఈ mahattattva. మహత్తత్వం అనగా ఏమిటి? What do you mean by that? ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క స్థితి. It is the state of ఇది sanctity. దివ్యమైనటువంటి స్థితి. It is divine. ఇది నవ్యమైనటువంటి స్థితి. It's novel. దీని స్థితిని ఇట్టిది అట్టిది అని ఎవరు కూడా వర్ణించలేరు. None can decide its exact కనుక state. శ్రద్ధతో, Sincerity, ఋతముతో, with ruta, సత్యముతో, with truth, యోగముతో, with yoga, మహశక్తితో కూడినటువంటిదే ఈ బుద్ధి యొక్క స్వరూపము. that which also has got the supreme power is this intellect. ఇలాంటి సర్వశక్తులతో కూడినటువంటి బుద్ధిని నిత్యానిత్య పరిశీలనతో మాత్రమే మనం పోల్చుకున్నప్పుడు ఎంత సత్యానికి ఎంత దీనికి బుద్ధికి మనం చులకన కలిగించినటువంటి వారం అవుతాం. In fact, we are not comprehending the true meaning of this word, buddhi or intellect, if we take it in narrow sense as the one that discriminates కనుక the ప్రతి transient మానవుడు and permanent. మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అని వర్ణిస్తుంటారు. Every man speaks of this equipment fundamental, the mind, ప్రతి intellect and పదములకు senses. సరైనటువంటి అర్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every effort to know the true meaning of every word. ఈ మనస్తత్వం కూడా అట్టిది. So also the nature of the mind. మనసు కూడా నువ్వు సంకల్పముల యొక్క చేరికనే మనస్సు అనుకుంటున్నాం. Mind is a combination of thoughts. కాదు. No. కేవలం సంకల్పము మాత్రమే కాదు.
not merely thought. చర్యలు కూడా చేరినటువంటిది ఈ మనస్సు యొక్క స్వభావము. It has got also aspect of actions. మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడు మానవత్వం అనేటువంటిది శూన్యమైపోతుంది. In fact, if the mind and intellect go together, you cannot have the humanness. ఈ in శూన్యమైనటువంటి స్థితియే మోక్షమును అని పెట్టారు. This withdrawal of the mind and intellect is emptiness, liberation, moksha. కనుక ఈనాడు మానవుని యొక్క మనోబుద్ధులు రెండు కూడా ఏకంగా ఒకటి కాదు. Today, it's not the unification of the mind and intellect. ఈ మనస్సు యొక్క స్వభావము చాలా విచిత్రమైనటువంటిది. The nature of the mind is mysterious. నిరంతరము కూడా చంచలమైనటువంటిది. It's constantly wavering. అస్థిరమైనటువంటిది. It's unstable. పొగరబోతు లక్షణం కలిగినటువంటిది. It's egoistic. సర్వత్రా వ్యాపించేటువంటి లక్షణం కలిగినటువంటిది. The mind is vast and expansive. ఇలాంటి మనసును ఎవరు అరికట్టగలరు? Who can control such a mind? ఏదో అరికట్టుకుంటూ మేము ప్రయత్నిస్తున్నామని భావిస్తున్నారు. We can think that we control the ఇది mind. అసాధ్యము. It's impossible. కనుక నీవు మనసును అరికట్టుటకు నీవు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనక్కర్లేదు. You don't need to make an effort to control your mind. బుద్ధిని అనుసరించు. Follow the intellect. మనసు Buddhi. తనంతట తామే తాను మన వెంటబడుతుంది. Mind naturally follows. నీకు సుఖంగా స్వాధీనమైపోతుంది. It will submit to you easily. కనుక So, మనస్సును అరికట్టుకునే నిమిత్తమై సాధన చేయటము ఇది చాలా పొరపాటు. it's a mistake to follow spiritual path to control your mind. మనసు యొక్క స్వభావం అట్టిది కాదు. It's not the trend of the mind. చంచలమైనటువంటిది, The mind waves. అస్థిరమైనటువంటిది, It's unstable. అశాశ్వతమైనటువంటిది, It's temporary. అప్రియమైనటువంటిది. And it's not ఇలాంటి palatable. మనసు యొక్క తత్వాన్ని మనం ఏ రీతిగా అరికట్టగలము? How do we control such a mind which is wavering, which is unsteady? ఈ మైండ్ అంటే అధిపతి అయినటువంటిది బుద్ధి. The master of the mind is intellect, ఈ buddhi. బుద్ధికి మాస్టర్ ఆత్మ. And the master of this intellect, buddhi, is Atma. దానికి మాస్టర్ లేడు. Atma has no other master. కనుక ఆ మాస్టర్ అయినటువంటి వాడే That very master మాస్టర్ ది మైండ్ బి ఏ మాస్టర్ మైండ్ అన్నారు. says this, master the mind, be దీనిని a master ఆత్మ mind. అని పిలుస్తూ వచ్చారు. This is called Atma. ఇది ఏ సత్యము అని కూడా నిరూపిస్తూ వచ్చారు. It is also proved to be truth. సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ సెర్చ్ ఫర్ గాడ్. Search for truth is search for God. గాడ్ ఈజ్ ట్రూత్ God is truth. బికాజ్ ట్రూత్ ఈజ్ గాడ్. Because truth is God. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి. We have to know this nature in the first ప్రత్యక్ష instance. స్వరూపుడైనటువంటి వాడు భగవంతుడు ఎవరంటే ఈ జగత్తునందు సత్య స్వరూపుడే. In fact, who is God? He is truth, the embodiment of truth. ఈ సత్యాన్ని నీవు ఆరాధించు, Worship the truth. సత్యాన్ని నీవు అనుసరించు, Follow truth. సత్యాన్ని నీవు సాధన చేయి. And just undertake every practice to realize truth. ఎందుకని ట్రూత్ ఈజ్ అది గాడ్. Truth is present continuous. That's అది God. ఉన్నది, It exists. లేదని చెప్పడానికి వీలు కాదు. You cannot deny. దేవుడు లేడని చెప్పవచ్చును కానీ సత్యం లేదని ఎవరు కూడా చెప్పలేరు. You may even deny God, but you can't deny ఈ Satya. సత్యము సర్వ దేశములకు, సర్వ మతములకు, సర్వ కులములకు, సర్వ లింగములకు సమానమైనటువంటి సత్యం. This Satya truth is uniform for people of all nations, nationalities, at all times, ఇది అమెరికన్ everywhere. సత్యమని కానీ, లేక ఇది ఇండియన్ సత్యమని కానీ, ఇది కాశ్మీర్ సత్యమని కానీ, ఇది పాకిస్తాన్ సత్యమని కానీ సత్యాన్ని విభేదం చేయడానికి వీలు కాదు. You cannot fragment the truth saying this American truth, Indian truth, Pakistani truth, ఏకం and so on. సత్ విప్రా బహుదా వదంతి. Truth is సత్యం one. ఒక్కటే. Truth is one. అన్ని దేశముల వారికి, For people of all అన్ని nations, కాలముల వారికి, for all periods of అన్ని time, తెగల వారికి of all tribes, సత్యం ఒక్కటే. truth is one. కనుకనే గాడ్ ఈజ్ వన్. God is one. ఒకే భగవంతుడే. Same God. అనేక రూపనామంతో మనం ఆరాధన జరుపుకుంటున్నాము. We worship Him in various ఇవన్నీ names కూడా and forms. మన భ్రాంతి నిమిత్తమై. That's only for our own satisfaction. మానవుడు అనాది కాలం నుండి భ్రాంతి స్వరూపుడై నిలిచి ఉండటం చేతనే ఈ భ్రాంతి కోసం ఇన్ని సాధనలు సలుపుతున్నాడు. Since we are carried away by illusions since ancient times and ages, ఈ విధమైన we follow this భ్రాంతి worship మానవుని path. హృదయం నందు ఉండినంత వరకు బ్రహ్మ మనకు ప్రాప్తించదు. So long this Bhranti illusion is there, you cannot attain Brahma, the divine. ఏనాడు ఈ మానవుని యొక్క భ్రాంతి ఏనాడు నిర్మూలమవునో ఆనాడే మనకు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. That day Bhranti illusion is dispelled, you'll experience Brahma, the ప్రతి చిన్న divine. విషయం నందు కూడా మనం భ్రాంతితో అనేక విధమైన బాధలకు గురి అవుతున్నాము. In every small aspect of this world we are mistaken and therefore we suffer. కనుక మనం ఈ మొట్టమొదటి ఈ భ్రాంతిని మనం దూరం So చేసుకోవాలి. we have to give up this illusion దైవం వేరుగా ఉన్నాడని, that God is separate. తనకంటే భిన్నంగా ఉన్నాడని విశ్వసించడం చాలా పొరపాటు. It is a mistake to consider that God is separate, that is different from you. ఒక్క తూరి నీవు భగవంతునితో ఏకం కా, Be one with God once. వేరు చేయడానికి వీలు You కానటువంటి can never separate. నీ కుండలో ఉన్నటువంటి నీరంతా తీసుకుని పోయి ఒక సముద్రంలో పోసివే. Just empty the water present in your pot there in the ocean. నీ యొక్క పాట్ వాటర్ అంతా కూడా సముద్ర రూపాన్ని పొందిపోతుంది. The pot full of water will assume the form of ocean. అయితే
తర్వాత ఆ వాటర్ ని వేరు చేయడానికి వీలవుతుందా? Can you separate this pot full of water from the rest of the ocean? అసాధ్యము. Impossible. ఒక పండు నీవు చక్కగా నమిలి భుజించి మింగినావు, Take a fruit, chew it well and swallow. కానీ ఆ ఫలము తిరిగి ఫలం రూపంతో మనము బయటకు తెప్పించుకోవడానికి సాధ్యం కాదు. Can you get back that fruit again in the same form as before? మనం వదిలినటువంటి గాలి వేగంలో చేరిపోయింది, And the air that you exhaled got merged outside. కానీ మధ్యపోయినటువంటి మేఘంలో చేరిపోయినటువంటి గాలిని మనం తిరిగి వెనుక తెచ్చుకోవడానికి వీలవుతుందా? The air that got merged in there in the cloud cannot be regained. కాదు. అదే విధంగానే భగవంతునితో ఏకమైనటువంటి ఒక ప్రేమతత్వము తిరిగి మనం వెనుక తీయడానికి వీలు కాదు. When once the love unifies you with God, you cannot get it back. అది ఎట్లా? How do you do that? ఏ విధంగా ఏకం చేయాలి? How to unify? అనగా ఒక దగ్గర అగ్గి ఉంటుండాలి, రెండవ దగ్గర బొగ్గు ఉంటుండాలి. Here lies the fire, there the coal. బొగ్గు ఒక చోటు అగ్గి ఒక చోటు పెట్టినప్పుడు ఈ బొగ్గులోకి అగ్గి ప్రవేశించదు. Fire apart from the coal can never catch fire. కానీ ఈ అగ్నికి ప్రక్కలోనే బొగ్గును పెట్టినప్పుడు చేర్చినప్పుడు When you keep the coal close to the fire, ఈ అగ్ని అంతా బొగ్గులో చేరిపోతుంది. the fire will get into the coal. దానిపైన నీవు ఫ్యాన్ విసిరినప్పుడు And then if you blow it up, the బొగ్గు కూడా fan, అగ్ని అయిపోతుంది. even the coal becomes the fire. దీనినే వేదాంతం నందు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. This in Vedantic parlance it is said, the knower of the Brahman becomes a Brahman. దైవత్వానికి సమీపంగా పోవాలి మనము. Go closer to God. సమీపంగా పోవటమే కాదు, Not merely ఆ proximity. దైవత్వాన్ని అమితంగా మనం ప్రేమించాలి. Love divine more and ఆ more. ప్రేమనే గాలి. That very love is the ఈ air. యొక్క నియరే డియర్. This nearness is dearness. ఈ నియర్నెస్ డియర్నెస్ రెండు చేసేసి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీవు కూడా బ్రహ్మస్వరూపాన్ని పొందిపోతావు. The nearness and dearness will ultimately make you one with God, God Himself. కేవలం దగ్గర ఉండేంత మాత్రం చాలదు, It's not enough if you are near. గాలి విసిరాలి. You should also blow it the అప్పుడే air. ఈ బొగ్గంతా అగ్గి అయిపోతుంది. And then the coal becomes అదే the fire. విధంగానే Likewise. దైవత్వానికి సమీపంగా ఉండినంత మాత్రం చాలదు, So it's not enough if you are near God. ప్రేమతత్వాన్ని కూడా ఈ యొక్క ఓషన్ లోపల సచ్చిదానంద స్వరూపంలో ఏకం చేయాలి. In fact, the love has got to be merged in the vast ocean of అప్పుడే Satchidananda. ఏకమవుతుంది. ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ. Then it gets unified, one, the primal ఒకే sound శబ్దం Omkara. చేతనే దైవత్వాన్ని పొందిపోవచ్చు. With that primal sound Omkara, you can attain ఈనాడు divinity. మానవుడు చేసే సర్వ సాధనలు కూడాను కేవలము తన భ్రాంతిని తృప్తి చేసుకునే నిమిత్తం చేస్తున్నాడు. All spiritual practices are done for one's own satisfaction. దైవం మన హృదయంలో ఎట్ట ఉంటున్నాడు, How does మన God? దేహంలో ఎట్ట ఉంటున్నాడు How is the అని God? చూస్తే దైవము దైవత్వము శిరస్సు లోపల నివసిస్తుండాలి. How is God present in our body? He lies there in our దీనినే head. శిరస్సునే దైవలోకము అన్నారు. The head signifies, symbolizes the divine. నరలోకం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి? Where is the human world? మన కంఠంలో చేరి ఉంటుండాలి. Is near the throat. నాగలోకం ఎక్కడ ఉంటుండాలి? Where is Nagaloka? ఈ నాగలోకం మన హృదయంలో ఉంటుండాలి. Nagaloka is the కనుక దేవలోకము, నరలోకము, నాగలోకము మూడింటికి కూడా మన దేహం అనేటువంటిది నివాసంగా ఉంటుండాలి. Therefore, Devaloka, Naraloka, Nagaloka are present within the same body. ఇంతటి పవిత్రమైనటువంటి శరీరాన్ని మనం అనుభవించి కూడాను, Having been given such a sacred body, ఇంత పవిత్రమైనటువంటి శరీర తత్వాన్ని కూడా మనం తెలుసుకోకుండా without knowing the sanctity behind, శరీరతీతి శరీర అంటున్నాము. and we say that body decays. జీర్ణించిపోయేటువంటి శరీరం అనుకుంటున్నాము. We think the body decays, దహ్యతీతి దేహ అన్నారు. and the body can be burned. దహింపబోయేటువంటిది దేహం అంటున్నాము. The body is that which can be burned. కాదు. It's not so. దేహం దహించవచ్చును, Yes, body- దేహం జీర్ణం కావచ్చును, Body might కానీ decay, దేహి జీర్ణమయ్యేటువంటిది కాదు. but the indweller shall never perish. దేహము పాంచభౌతికము, Body is got sense, దేహము కూలక తప్పదెప్పుడు. bound to die. దేహి నిరామయుండు, Indweller immortal. గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు. Indweller has no birth, death, no bondage, no liberation either. నిజంబు చూడ Truly ఆ speaking. దేహియే దేవదేవుడు. That indweller is mighty God Himself. అటువంటి దేవునికి స్థానమైనటువంటి ఈ దేహాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామో మీకు మీరు యోచించవచ్చు. Body being the temple of God is very much misused, most unfortunately. తన నివాసమైనటువంటి స్థానమును మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. The dwelling place of God, the temple, దుర్మార్గములో is ప్రవేశపెడుతున్నాము, used in wicked ways. దుర్వ్యసనములకు గురి అవుతున్నాము. And we fall to vices. ఈ విధంగా చేసుకుని దైవత్వాన్ని చూడాలంటే ఎట్లా మనకు సాధ్యమవుతుంది? Under these circumstances, how can you experience God? మన శిరస్సే ఒక దేవలోకం. The head is Devaloka. ఎందుకనగా ఆ శిరస్సు నందే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఉంటున్నాయి. There the head has got all these five senses, the elements there. అదే నిన్న చెప్పాను. Bhagavan said the other day. క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ
స్వాహ అన్నాను. Bhagavan said these 5 things yesterday. క్లీం Clean. కృష్ణాయ Krishnaya. గోవిందాయ Govindaya. గోపీజన వల్లభాయ Gopijana Vallabhaya. స్వాహ. ఇది Swaha. ఐదు. These 5. ఈ ఐదు లోపల ఏమిటి మనకు? What do you find there? క్లీం అదే భూమి, Clean is earth. కృష్ణాయ అదే జలము, Krishnaya water. గోవిందాయ అదే అగ్ని, Govindaya fire. గోపీజన వల్లభాయ అదే వాయువు, Gopijana Vallabhaya. స్వాహ air. అదే ఆకాశము. Swaha the space. ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము. So the world has got these 5 కాబట్టి elements. భగవంతుడు అంటే ఎక్కడ ఉన్నాడంటే పంచభూత స్వరూపుడై ప్రపంచమంతా ఉంటున్నాడు. If you say where is God, God is present in the form of 5 senses అంతర్బహిష్ట everywhere. సర్వవ్యాప్య నారాయణ స్థిత. నీ లోపల వెలుపల సర్వత్రా కూడాను నిండినటువంటిది ఈ భగవత్ తత్వము. Divinity is present in you, with you, above you, below you, everywhere. అరౌండ్ యూ. Around you. కనుక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది. So divinity is everywhere. ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవిత తత్వం. 5 elements speak of the human nature. ఈ పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోలేదు. We have not understood the quality, ఈ nature of 5 elements. పంచభూతములకు పంచకోశములతో చేరి ఉంటున్నాడు. And 5 elements lead to 5 అదే sheets. అన్నమయ కోశము, One of the food, ప్రాణమయ కోశము, life, మనోమయ కోశము, mind, ఆనందమయ కోశము, bliss, విజ్ఞానమయ కోశము. and there are wisdom ఈ sheets. ఐదు కూడాను ఒక్క దేహం నందే ఉంటున్నాయి. 5 life sheets are present in the body. మానవుని యందు విజ్ఞానమయ కోశము ఎంత పవిత్రమైనటువంటి కోశం ఉంటుండాలి. The sheath of wisdom is so sacred in the body. విజ్ఞానమునకు మనం పేరే ప్రత్యేకించి గంటము చదవనక్కర్లేదు. For wisdom, you don't need to go through ఏ any book. పెద్దలను ఆశ్రయించనక్కర్లేదు. You don't need to run after ఏ బోధనలు scholars. కూడా విననక్కర్లేదు. You don't need to listen to teaching. ప్రజ్ఞానం ఆ కోశమే ఉంటున్నది మన యందు. In fact, you have got the sheath of wisdom within ఈ you. ప్రజ్ఞానమయ కోశాన్ని మనం అనుభవించినప్పుడు ఆనందమయ కోశము సహజంగానే మనకు లభ్యమవుతుంది. When once you experience this sheath of wisdom, you'll experience కనుకనే bliss మానవుడు నిరంతరం automatically. కూడా ఆనంద పిపాసి అయి ఉంటున్నాడు. So man is the embodiment of bliss. ఆనంద all the time. సాగరంలో తేలియాడుతున్నాడు. He just floats on the ఆనంద ocean of సాగరం bliss. నందే భర్త అయ్యాడు. And in fact, he'll కనుక మనం enjoy. బర్త్, జీవాసము, డెత్ అన్ని కూడా ఆనందంలోనే జరుగుతుండాలి. Therefore, the birth, sustenance, and death take place in bliss only. జనన మరణ మృత్యుజాతులు అన్ని కూడా ఈ ఆనందంలోనే జరుగుతున్నాయి. And in fact, the whole process, the vital process, నీటి యందే take place in పుట్టి, bliss. Having been born in నీటి water, యందే పెరిగి, sustained in నీటి water, యందు అణంగు నీటి బుడగా, and the water bubble ultimately merges back in water. నరుడు బుద్భుదంబు, And human being a water bubble. నారాయణుడు నీరు. God is water. కనుకనే అట్టి స్థితి లోపల ఆనందంలోనే మనం ఉంటుంది. ఆనందం కోసం ఎందుకు మీకు ప్రాకులాడటం? Being in bliss, why do you want that blissful state? ఎందుకు మీరు ఇంత ప్రయాణాలు చేయటము? Why do you travel ఎందుకు so ఇంత much? ధనమును వ్యయం చేయటము? Why do you spend money? దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకొని కాలకర్మ కాల కర్తవ్యాన్ని కూడా వ్యర్థం చేస్తున్నాము. Basing on the present times and also circumstances, you are wasting your time, the body and the mind. నిజంగా మానవుడు చూస్తే ఈనాడు ఎక్కువ కాలమును వ్యర్థం చేస్తున్నాడు. Truly speaking, man is wasting time. ఒక దినమునకు 24 గంటల సమయం ఉంటుండాలి. We have 24 hours a day. కానీ 24 గంటల సమయంలో కూడాను 20 గంటలంతా కూడాను వ్యర్థం చేస్తున్నాం. And we waste almost 20 hours every day. ఏదో మన పనులని మనం భావించుకుంటున్నాము. We think that we're మన doing our job. ఉద్యోగంలోని నిర్వహిస్తున్నాము. We think we do our jobs మన బిజినెస్ లోని మనం ప్రవర్తిస్తున్నాము. in the name of business. ఇవన్నీ కూడా కేవలం వ్యర్థంతో చేసేటువంటి పనులే. They are all wasteful deeds. ఇది నిజమైన సార్థకతకు సరైనటువంటి చిహ్నం కాదు. And it's not the true sign of realization of its depth. ఈ 24 గంటల లోపల తిరిగి ఇంకా 4 గంటలు ఉంటున్నాయి. And of 20 hours, 4 hours are still left. ఇదంతా కూడా కేవలము కొంత మరింత సోమర్తనంతో వ్యర్థం చేస్తున్నాం. The remaining 4 hours are left in laziness. ఒక్క క్షణమైనా కూడా మానవుడు తన తత్వాన్ని తాను ఏమాత్రం క్వశ్చన్ వేసుకోవటం లేదు. Man doesn't spend a moment of time to know his own self. నేను ఎందుకోసం పుట్టాను, Why am I born? ఎందుకోసం వచ్చాను, Why am I here? ఏం చేస్తున్నాను What am I doing? అనేటువంటి క్వశ్చనే లేదు. He doesn't put these questions to himself. నేను Not ఎందుకోసం around వచ్చాను, himself. Why am I here? ఎక్కడి నుంచి వచ్చాను, Where from? ఏం చేస్తున్నాను What do I do? అనేటువంటి ప్రశ్న తాను వేసుకుంటే అప్పటికప్పుడే జవాబు చిక్కుతుంది మనకు. If we put these questions unto our own selves, you get answers. నా జన్మం యొక్క ప్రభావము, నా జన్మం యొక్క సార్థకత ఇలాంటిది అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించాలి. We have to understand the truth, the purpose of life, the objective of life. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిదే మనకు తెలియకోకుండా పోతే ఇంకా మనం ఏం చేస్తున్నట్టు? If we don't know the purpose of life, What is the it purpose we're of doing? life? What is the purpose of life? దీన్ని హిందీలో చెప్తుంటారు, In Hindi it is said, కానా పీనా సోనా మరణా అని. ఈ 4 గంటల కోసమే మనం పుట్టామా? it's only drinking, eating, sleeping and dying. ఇదే మన యొక్క పర్పస్ Is that the purpose? కాదు కాదు. No. మానవ దేహం అనేటువంటిది ఎందుకోసం పుట్టింది? Why the body is given? శరీరమాద్యం ఖలు ధర్మ సాధకం, ధర్మాన్ని అనుసరించే కోసం పుట్టింది. Body is given to follow dharma. ఏమిటి మన ధర్మము? What's our dharma?
తన సత్యాన్ని తాను గుర్తించాలి. To know one's own nature. ఎదుటి వ్యక్తిని దైవంగా విశ్వసించాలి. Consider the person as divine. ప్రపంచమంతా ఒక దైవ మందిరంగా మనం భావించాలి. Consider the whole ఏ world. పని చేసినప్పుడు నువ్వు దైవ కార్యంగా మనం విశ్వసించాలి. Whatever you may do, consider as divine. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు నిలిచాలి. Offer all your actions to God. పలికిన పలుకంతా ఒక మంత్రంగా విశ్వసించాలి. Let every word be a mantra. ప్రతి పదం కూడాను ఒక విధమైనటువంటి ప్రదక్షిణగా నీవు భావించాలి. And every move, let it be scambulation. ఇలాంటి పవిత్రమైనటువంటి భావంతో ఉండవలసినటువంటి మానవుడు Human society with such ఈనాడు thoughts, అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ leading an ఏదో unsacred life. పెద్దగా అర్జించాలి అనే ఆశల చేత జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. They have got excessive desire to earn, to amass wealth. ఏమిటి అర్జిస్తున్నాడు? What is that he earns? ఏమిటని చూస్తే ఏమీ లేదు. Nothing, truly speaking. జీవితంలో ఉన్నటువంటిదంతా అక్కడ ఏమిటి? What is lies there in life, actually? జీవితం Jeevitam. జీవితం Jeevitam. జీవిత Jeevita. ఈ మూడు కూడా పోయినాయి. All the three are gone. కళాతలో లాస్ట్ లో ఉన్నటువంటి సున్నా మాత్రమే మిగిలింది మనకు. In this word Jeevitam, the last one is zero. That remained ఈ with us. జీరో కోసం నీ జీవితమా Should you spend life for this? కాదు, Zero? నీవు No. హీరో కావాలి. You should be a hero. కానీ జీరో అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ప్రక్కనే ఉంటున్నాడు హీరో. But the hero is there by the side of the zero. ఈ జీరోకు లెఫ్ట్ సైడ్ లోపల ఒక హీరోని పెట్టిందంటే 1 10 అవుతాడు. And if you keep the hero, the one on the left side of the zero, దాని ప్రక్కన మరో జీరో పెట్టిందంటే 100 అవుతాడు. with addition of another zero, ఇంకో 100. జీరో పెట్టిందంటే 1000 అవుతాడు. One more 1000. కనుకనే హీరోను మనం లక్ష్యంలో ఉంచుకొని Keeping hero in view, నా దేహము, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ ఇవన్నిటిని ఎన్నైనా జీరోస్ గా పెట్టుకోండి. add zeros such as the body, the mind, the senses. హీరో inner బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్. Hero becomes zero if he forgets God. దైవాన్ని మరిచిన తర్వాత వాడు జీరో అయిపోతాడు కానీ హీరో కాడు. If you forget God, you are just a zero. You can now be hero. కనుకనే మనము ఈ హీరోను మనం ఆధారంగా తీసుకోవాలి. So we should go by this hero. ప్రపంచం The whole world is zero. జీవితం అంతా జీరోనే. Life is a zero. ఆకాశం అంతా జీరోనే. The space is zero. సూర్యచంద్రాలు జీరోనే. Sun and moon zero. అన్ని జీరోలే. All are zeros. అన్ని జీరోలు కూడా హీరో వల్లనే జీరోలు ప్రకాశిస్తున్నాయి. Zero has got a value with the hero only. జీవితం అనేటువంటిది మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. We have to know what life is. మనం ఒక విధమైన సేవలో మనం ప్రవేశించాలి. We have to render service. ఎవరికి చేస్తున్నావు ఈ సేవ? Whom are you serving? ఎవరికో చేస్తున్నాననే భావంతో నీవు తలంచరాదు. That you are not serving somebody else. నీకు నీవే You చేసుకుంటున్నావు. are serving yourself. భగవంతుని పూజిస్తున్నావు. You worship God. ఎవరిని పూజిస్తున్నావు? Whom are you worshipping? నీ తృప్తి కోసం నీవు పూజిస్తున్నావు. You worship for నీవు your చేసే satisfaction. భజనలు కానీ, నీవు చేసే పూజలు కానీ, నీవు చేసే ధ్యానం కానీ, నీవు చేసే జపం కానీ భగవంతుని కోసమే కాదు. And your worship, your bhajans, your meditation are not for God anyway. ఇవంతా నీ తృప్తి కోసం నీవు చేస్తున్నావు. They are done for your satisfaction. భగవంతుడికి ఏమీ ఇవన్నీ అవసరం లేదు. God doesn't need కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ విత్ గాడ్ confidence in is you. the secret of greatness. Confidence in you, confidence in God is the secret of greatness. ఈ గ్రేట్నెస్ మనం గుర్తించుకోవాలి. We have to know this నిన్ను secret. నీవు నమ్మలేకపోతున్నావు. You have no faith in ఇంకా నీవు yourself. భగవంతుని ఎట్లా నమ్మగలవు? How do you trust in God? 4 దినాలు బ్రతకగలిసినటువంటి నరునిపైనే నీకు నమ్మకం లేనివాడు నారాయణ పైన ఎట్లా నీకు నమ్మకం వస్తుంది? If you have no faith in yourself at all for a couple of 4 days, how do you trust God? కేవలము నారాయణుని నమ్మినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlad had full faith in God. నరదేహంను నమ్మినటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu had trust in his body. కనుక తనదాన్ని తాను నమ్ముకున్నాడు కానీ నారాయణుని నమ్మలేదు. He had faith in his own self, not on God. కనుకనే అట్టి నమ్మినటువంటి వానికి ఎట్టి పరిస్థితి ఎందుకు దైవరక్షణ కలుగుతూనే The ఉంటుంటాడు. one with strong faith will be protected by God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే. You're all embodiments of ఎందుకంటే love. ప్రేమ మీ యందు ఉంటున్నది. Love యు is ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. You are the embodiment యు of ఆర్ ది love. ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. You యు are the ఆర్ embodiment ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You're the embodiment of peace. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. You're the embodiment of నీవే God. దైవము, You're God. నీవే సత్యము, You're truth. నీవే ప్రేమ, You're love. నీవే శాంతి. You're peace. అంతా నీవుగానే ఉంటున్నావు. Everything yourself నీలో only. ఉన్నటువంటి శాంతిని, నీలో ఉన్న ప్రేమను బయట ప్రపంచంలో వెతకడానికి పోతే ఎక్కడ చిక్కుతుంది నీకు? Having peace within you, love within you, what are the fun of searching for them outside? ఈనాటి మానవుని యొక్క అజ్ఞానం ఎట్ట ఉందంటే దైవాన్ని బయట ప్రపంచంలో వెతుకుతున్నాం. Foolishness and ignorance of the modern man is like that. That has gone that far. ఎక్కడే గాని మనం Has to బయట search God ప్రపంచంలో చిక్కదు. outside. He couldn't get. శాంతి మనకు కావాలని చెప్పని ప్రపంచమంతా తిరుగుతున్నాము, దేవాలయంతా తిరుగుతున్నాము, అనేక విధమైన యాత్రలు చేస్తున్నాము. In fact, to earn peace, we go around pilgrim centers, ఈ go యాత్ర around the స్థానం world. లోపల పీస్ లేదు. There's no peace outside. బయట ప్రపంచంలో పీస్ లేదు. Not in the outer world. ఎక్కడ చూసినా పీసెస్ పీసెస్ పీసెస్. In the outer world, only No pieces, peace. pieces. No peace. వేర్ ఇస్ పీస్? Where is peace? ఇన్ యూ విత్ యూ. Peace is in you, with you. నీలోనే ఉంటున్నది ఆ పీస్. Peace is in you. దాన్ని నువ్వు లోపల వెతుక్కో. Search within.
అప్పుడే నీకు ఈ శాంతి నీకు then లభ్యమవుతుంది. you will be peaceful. కానీ ఆ దాన్ని పొందేటువంటి మార్గం ఏమిటి? What is the way to get అది it? ఏ ప్రేమ మార్గము. That's the path of ఆ love. ప్రేమను పవిత్రమైన ప్రేమగా నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఏమైనా నీవు సాధించవచ్చును. With the sacred love, you can achieve anything. ఆ ప్రేమనే దైవము. That love is గాడ్ God. ఈజ్ లవ్, లివ్ ఇన్ గాడ్. God is love, live in love. ఈ ప్రేమ చేత మనం ఎంతైనా సాధించవచ్చు. With this love, you can ప్రేమ accomplish it. లేనటువంటి సమయంలో దేనిని కూడా నీవు సాధించలేవు. When there's no love, you'll never be successful. కనుక ప్రేమ చేతనే దైవత్వాన్ని నీవు పొందాలి. Therefore, with this love, you can attain ప్రేమ divinity. చేతనే దైవత్వాన్ని నిన్ను నీవు తెలుసుకోవాలి. Love helps you to know yourself. ఈ ప్రేమ కోసం ఎవరిని నువ్వు పడనక్కర్లేదు. You don't need to approach anybody to ఎక్కడా know. నీవు శ్రమించనక్కర్లేదు. You don't need to exert, strain yourself. నీ దృష్టిని నీవు అంతర్ముఖం గావించుకో. Turn inward and watch. అప్పుడే నీకు సరి అయినటువంటి ప్రేమతత్వం Then you will know the true nature of love. ఇలాంటి మార్గాన్ని వదిలిపెట్టి Giving up that sacred మనం path. అందరూ కూడా ఒక విధమైనటువంటి భగవంతుని యొక్క అంశములుగా భావించాలి. We should consider ourselves as ఆ the పరమ parts of the సత్యాన్ని divine. గుర్తించేంత వరకు కూడాను మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన అని. The supreme truth is that you and divine are eternal, permanent, immortal. ప్రప్రథమంలో మనం చేరవలసినటువంటిది ఇదే. This is the first stage. అందరూ దైవాంశం స్వరూపులే. All are sparks of the divine. కాబట్టి ఎవరికి సేవ చేసినా దైవ సేవగానే భావించాలి. You may serve anybody, it amounts to service ఆ unto విధంగా God. మనం భావించి Have that feeling. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve అందరినీ all. ప్రేమించు, Love all. అందరినీ సేవించు. Serve all. ఈ విధమైనటువంటి దీంట్లో నీవు ఉంటుండప్పుడు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమైపోతుంది. If you lead life like that, all your acts would be pleasing unto God. ప్రేమ స్వరూపులారా, Embodiments of మనకు love. కావలసినటువంటిది దేహానికి ఇంత అన్నం కావాలి, What we need is food to ఈ make. ఆహారం కావాలి, We need food. కానీ ధరించడానికి ఒక వస్త్రం కావాలి, We need clothing. ఉండడానికి ఒక కొంప ఉండాలి, We need shelter. అంతూ ఇంత రోగం వస్తే మందు తాగడానికి కొంచెం డబ్బు ఉండాలి. We need medicine, and to purchase that we ఇంతే need కానీ money. మితిమీరిన ఆశకు నీవు ప్రాకులాడవద్దు. We should never entertain వద్దురా desire. నరుడా ఈ పెద్ద ఆశలంతా, Oh man, don't have excessive బుద్ధి కలిగి desire. జీవించమో పెద్ద మనిషి అన్నాను. Oh gentlemen, lead your life with ఎందుకు మితిమీరిన intelligence. ఆశలకు మనం గురి అవుతున్నాము? Why do you have so many desires? ఎంతవరకు అంత అవసరము. Be under limits. దీనికి మనం తృప్తి పడాలి. Be satisfied. కనుక ఈ తృప్తి అనేటువంటిది మనకు సుఖము. Happiness lies in satisfaction. అసంతృప్తో ద్విజో నష్ట అని రెండు విధాలు నష్టమైపోతుంది. Dissatisfaction will make you lose both. కనుక నీవు శాంతిని పొందాలంటే ఈ తృప్తిని నీవు అనుభవించు. In order to enjoy peace, develop satisfaction. ఈ తృప్తి కూడా నువ్వు ఎక్కడో లేదు. Satisfaction. నీ is not విచారణ ఏందే ఉంటున్నది ఈ తృప్తి. Satisfaction is in you. మానవుడు కోరేటువంటి సర్వ కోరికలు కూడా దుఃఖం నుంచినే వస్తున్నాయి. All desires are out of this misery. కనుక డిజైర్స్ అన్నిటికీ నీ బర్త్ ప్లేస్ దుఃఖమే. And misery is the birthplace for all desires. కనుక ఈ డిజైర్స్ నుంచి వచ్చినటువంటి దుఃఖం మనం భరించుకోలేకపోతున్నాము. We are not able to bear this sadness any longer. ఎందువల్ల వచ్చింది? మన డిజైర్స్ నుంచినే వచ్చింది మనకు And దుఃఖము. it's all out of desire. కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్. Less luggage, more comfort, make travel a ఈ pleasure. డిజైర్స్ మనకు తగ్గించుకుంటూ We have to రావాలి. lessen, reduce our దీనినే desire. వైరాగ్యము అన్నారు. This is called ఈ vairagya. వైరాగ్యానికి renunciation. నిన్న మార్గం చూపించాను. Bhagavan has shown the path to ఈ భౌతిక renunciation. జగత్ అంతా కూడా జడము అని భావించు. Consider the physical material world as inert. ఇంకా సూక్ష్మమైనటువంటి ఒక జగత్ అంతా కూడాను, The subtle form, ఈ జగత్ అంతా కూడాను ఒక మాయగా నీ విశ్వసించు. take it as illusion. ఇంకా అతి సూక్ష్మమైనటువంటి జగత్ అంతా కూడాను The subtlest, ప్రతిబింబంగా విశ్వసించు. take it as reflection. నీవే అన్నింటికి నీ బింబము, In fact, you are the అది reflection. ప్రతిబింబమే. And just a reflection. ఇది ఒక జడమే, And it's inert. ఇది ఒక మాయనే. And it's illusion. ఈ మూడింటిని మనం ఈ రకంగా భావించుకున్నప్పుడు దీనిపైన డిజైర్సే రాదు. When you consider in this way, you'll not have desires thereafter. కనుక మనం క్రమక్రమేణా కూడా కొన్ని ఆశలను తగ్గించుకుంటూ రావాలి. Gradually, you have to cut short our ఈ desire. ఆశలను తగ్గించుకుంటూ వచ్చినప్పుడే దైవాశ పెరుగుతూ పోతుంది. If you have less of desire for the world, you'll desire God more and వేదములందు more. కూడా దీన్నే ప్రబోధించింది. This is what is taught by Veda. త్యాగేనైకే అమృతత్వ మానసు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. న కర్మణ ఎట్టి కర్మలు చేసినప్పటికీ Whatever actions you may do, అవి భగవత్ ప్రీత్యార్థంగా చేసేవి. let them be. న ప్రజయా ఎంత సంతానం కలిగినప్పటికీ అదంతా కూడా భగవత్ యొక్క అంశంగా భావించు. Let all our actions be pleasing unto God. ధనేన ఈ ధనం అనేటువంటిది కూడా భగవత్ యొక్క గిఫ్ట్ గా నీవు విశ్వసించు. Take money as God's gift. దాన్ని కూడా నువ్వు సద్వినియోగపరచుకో. Make proper use of it. త్యాగేనైకే అమృతత్వ మానసు, అప్పుడే నీకు అమృతత్వం అనేటువంటి చిక్కుతుంది. It is only sacrifice that confers ఈ immortality. త్యాగం అనేటువంటిది మానవుని యందు లేనంత వరకు అమృతత్వమే మనకు ప్రాప్తిస్తుంది. So long there is no sacrifice, you will have only falsehood, anrutatva. అమృతత్వం అనగా ఫాల్స్, Anrutatva, falsehood. అమృతత్వం అనగా శాశ్వతమైనటువంటి యొక్క
తత్వము. Amritatva is అది immortality. ఇమ్మోర్టాలిటీ అన్నారు. ఇమ్మోర్టాలిటీ. That's immortality, eternity, ఈ permanent. ఇమ్మోర్టాలిటీ అనేటువంటిది ఎట్లా మనకు లభ్యమవుతుంది? How do you వాట్ get ఇస్ ది వే టు ఇమ్మోర్టాలిటీ? What is the way to immortality? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ. Removal of immorality is the only way to immortality. ఈ కామము, క్రోధము, లోభము, మోహము ఇవంతా కూడా ఇమ్మొరాలిటీస్. The lust, anger, avarice, greed, these are all immoralities. ఈ ఇమ్మొరాలిటీస్ మనం తీసివేసినప్పుడు మొరాలిటీ మనకు చిక్కుతుంది. When once you get rid of these immoralities, అది you will have తీసివేయకుండా immortality. నాకు అమృతత్వం కావాలంటే ఎట్లా చిక్కుతుంది నీకు? With all these things still remaining there, how do you నిన్న expect చెప్పాను, ఈ immortal? పాత్రలో నీరు ఉంటుండాలి. Then the tumbler is water. ఏమి లేని పాత్రలో ఉన్న ఏమైనా నింపవచ్చు. You can fill an empty container with anything. ఏమేమో నింపి ఉన్న పాత్ర ఇది ఖాళీ అగునా? If the container is filled with somebody else, can you fill it up with any other పాత్ర thing? అది ఖాళీగాక ఇలా సుకృతము నింపనగునా? Unless it's empty, you cannot fill it up with good things. వీలు కాదు. Impossible. కనుకనే ఏమేమో నింపుకున్నావు ఈ హృదయంలో మనం. You have filled your heart with so many things. ఏమి లేని పాత్రలోనే ఏమైనా నింపవచ్చు. If it is empty, you can fill up with anything. అప్పుడే నీవు దైవత్వాన్ని సంపూర్ణంగా నింపుకోవచ్చు. Then you can fill the container, the heart with ఏది ఒక divinity. డ్రాప్ కూడా పోవడానికి స్థలం లేదు ఈ పాత్రలో. In fact, there is no place in this అంత container. ఫుల్ గా నింపుకున్నాం మనం. The container, ఈ the body is చింత, full. ఆ చింత, ఈ చింత, ఆ చింత. The body, the container full of anxiety. మానవునికి ఎన్ని చింతలు ఉంటున్నాయి? How many worries we have? పుట్టడం ఒక చింత, Birth. భూమి నుండి చింత, Life. సంసారం ఒక చింత, Family. సావు చింత, Death. బాల్యమంతా చింత, Childhood. వార్ధక్యం ఒక చింత, Old age. జీవించుట ఒక చింత, Life. చెడుపు చింత, Failure. కర్మలన్నీ చింత, Action. కష్టములు ఒక చింత, Duty. సంతసం ఒక చింత, Happiness. చింత చింత. Mystery. ఇన్ని These are all చింతలు worries. ఉన్నటువంటి మానవునికి ఇంకా సంతోషం ఎక్కడ చిక్కుతుంది? Man is sitting under the tree of worries and anxieties. How do you ప్రతి expect him to దానికి rise కూడా above? మానవుడు చింతపడుతున్నాడు. In fact, we worry for ఇల్లు everything. కట్టాలంటే చింత, And what is this? ఒక పెళ్లి చేయాలంటే చింత, To perform ఒక marriage. బిడ్డ కావాలంటే చింత, ఒక ఆదాయం రావాలంటే చింత. For income. అన్నిటికీ చింతనే పడుతున్నారు. For income, for profit, for gain, and to perform a marriage full of worries and anxiety. నీ జీవితం అంతా చింతతో నిండినప్పుడు సంతోషం ఎక్కడ నీకు చిక్కుతుంది? Life is full of worries. How do you expect to be happy? ఇది చాలా అపవిత్రమైనటువంటి జీవితము. It's all unsacred life. ఇంత పవిత్రమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మనం అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము. Having taken the sacred, noble human life, ఏ we're కించిత్తైనా leading ఉపకారం it in చేస్తున్నావా? unsacred way. ఏ కించిత్తైనా త్యాగం చేస్తున్నావా? ఏ కించిత్తైనా ఒక 10 మందికి మేలు చేస్తున్నావా? లేదు. Are you doing little help to anybody? Are you sacrificing a fraction out of what దీనినే you have? 18 పురాణం లోపల 2 సూక్తులుగా చెప్పాడు వ్యాసుడు. All the 18 apex essence is stated in 2 అష్టాదశ statements. పురాణేషు The essence of 18 apex. వ్యాసస్య వచన ద్వయం Vyasa said 2 sentences. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. 2 ఈ రెండింటిని sentences. మనం తీసుకుంటే చాలు. 2 sentences made by Vyasa. The essence of 18 apex. నీవు పుణ్యం చేయడానికి వీలు కాకపోయినా కూడా నువ్వు ఊరికి కూర్చో, అదే పెద్ద పుణ్యం. If it's not possible to help, at least don't harm anybody. పాపం చేయవద్దు. Never commit a sin. హెల్ప్ చేయడానికి వీలు కానప్పుడు నువ్వు ఊరుకుండు. If you can't help, remain peaceful at హత్య least. మాత్రం చేయకూడదు. Never hurt. ఎవరిని మనం హట్ చేయకూడదు. You shouldn't hurt ఎలాంటి anyone. పరిస్థితుల్లో కూడా హట్ చేయకూడదు. Never hurt anybody. అప్పుడే నీకు సరైన ఆనందం నీకు Then లభ్యమవుతుంది. you will enjoy bliss. కనుక మానవుడు చేయవలసినటువంటి పని ఏమిటి? What is it that you're supposed to do? నిజమైన ఎప్పుడు కూడా హెల్ప్ 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 హెల్ప్. Help, help ఈ continuously. హెల్ప్ అనేటువంటి దాంట్లో ఎంతో ఉంటుండాలి సారము. There's lots of things. in this సహాయం process. సహాయం సహాయము. What do you mean by help? ఈ సహాయం అనేటువంటి ఎలాంటి సహాయము? What sort? హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. The service should be done heart to heart, love to love. ఏదో ఒక మెప్పుల కోసం మనం చేయకూడదు. Not for praise. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించి జీవించడానికి ప్రయత్నించాలి. We have to know this truth and lead our life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎన్ని సాధనలు చేసినప్పటికీ In spite of spiritual paths. మొట్టమొదటి నీ ఎందున్నటువంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించుకొనక First, know the ఈ divinity సాధన within you. ఎన్ని చేసి ప్రయోజనం లేదు. Otherwise, the paths that you follow are ఈనాడు useless. చేస్తున్నాడు కానీ ప్రయోజనం ఏంటి? You do many, what's the use? మ్యాథమెటిక్స్ ను మరొక జపించు. He goes on doing mathematics గణిత calculations, శాస్త్రం వంక చూడబోడు. but he doesn't know Ganita Shastra. అమెరికా యానము యానగలుగు కానీ కాశికా మార్గము కానరాదు. He knows the path to America, but he doesn't know route to Kashi. ఏం కనపడుతుంది ఇంక What వాడికి? is it he finds there? అమెరికా మార్గాన్ని మాత్రం వెతుకుతున్నాడు, ఎంత త్వరగా వెళ్ళాలని. He wants to go to America very ఎక్కడెక్కడ soon. ఏ స్టేషన్ లో దిగాలని ఎంతెంత ఛార్జీ అవుతుందని మనం గుర్తిస్తున్నాము. He knows the fare where he has to get కాశికా down, మార్గము కానరాదు. but he doesn't know route to Kashi. ఇల్లును గట్టంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇల్లు విశాలమేమిటో తెలియదు. He wants to construct the house, but he doesn't know the area. వృక్ష శాస్త్రం ఎరుంగు సమృద్ధిగాను, He knows botany in full, తులసి ఉపయోగం ఎరుగడు మానవుడు. but he doesn't know the use of Tulsi plant. ఏమి ప్రయోజనం? What is the use of all this? ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు మానవుడు. That's life. is ఏది spent. జీవితానికి ఆదర్శమో దాన్ని మాత్రం విడిచిపెట్టున్నాడు. He gives up the ideals. in life. అనవసరమైనటువంటి దానంతా కూడా He ప్రవేశిస్తున్నాడు. follows unnecessary paths. వద్దు వద్దు ఇది. No, don't do that. నీవు చేరవలసినటువంటి నీ హృదయతత్వాన్ని నీవు
గుర్తించు. Follow your conscience. Know ఈ your name. హృదయంకు మించినటువంటి స్థానం మరొకటి లేదు. There's nothing beyond this. ఎక్కడ చూసినా హృదయమే. There is this Hridaya. అనగా ఏమిటి? హృత్ ప్లస్ దయ, దయతో కూడినటువంటిది హృదయము. Hridaya, Hrit plus Daya, the one of కరుణతో compassion. కూడినటువంటిది ఈ హృదయము. One of kindness. కంపాషన్ తో కూడినటువంటిది ఈ Full హృదయము. of compassion. ఆ కంపాషన్ మన ఎక్కడ ఉంది? Where is that compassion today? దీనికి ఫ్యాషన్ 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 మారుతుందా కానీ కంపాషన్ లేదు. Compassion has come down to the level of fashion, but there's no compassion ఏమిటి today. ఈ ఫ్యాషన్? What is this fashion? ఇది ఆ ఫ్యాషన్ జీవితానికి. Is this a fashion? కంపాషన్ ఉంటే అదే నిజమైన ఫ్యాషన్. The true fashion is compassion. ఆ కంపాషన్ మనం We పెంచుకోవాలి. have to grow this compassion. ఈ మ్యాన్ కైండ్ అనే దాన్ని మనం అభివృద్ధి We have పరచుకోవాలి. to develop this mankind. మ్యాన్ కైండ్ అంటే ఏమిటి? What's the meaning of that? కైండ్నెస్ మనం భావించుకోవాలి. Consider kindness. మ్యాన్ కు ఉండవలసినటువంటి ఏమిటి? కైండ్నెస్. Man should have ఆ kindness. కైండ్నెస్ లేకపోతే వీడు మ్యానే కాదు, రాక్షసుడే. Without kindness, he is no man but a demon. ఈనాడు రాక్షసులైన కూడా కొన్ని రకమైనటువంటి కైండ్నెస్ చూపుతున్నారు. At least demons have some trace of కానీ kindness. ఈనాటి మానవుడిలో ఆ కైండ్నెస్ అనేది కనిపించడం లేదు. Modern man has no iota of kindness today. ఇంకా ప్రయోజనం ఏమిటి? What's the మ్యాన్ use? కైండ్ మ్యాన్ కైండ్ మ్యాన్ కైండ్. But still we say ఈ mankind. పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ పదాలు ఉపయోగపెట్టుకుంటున్నారు. They are mad English words ఈ called ఇంగ్లీష్ mankind. ఎక్కడ ఏం పదకాలో ఏమి తెలియదు దానికి. And in English language is such we don't know how to pronounce, how to use. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క శబ్దం పదకాలో తనకు తెలియదు. We don't know how to pronounce these ఇష్టం words. వచ్చినట్టంతా పోతుంటాది అది. You can do it in your own బ్యూటీ style. పుట్ అంటుంది, బ్యూటీ బట్ అంటుంది. You say beauty, put beauty, but put but ఏంటంటే here. ఇంగ్లీషా? What's all this? ఇలాంటి లాంగ్వేజ్ తో మనం ఎంతో పాడైపోతున్నాము. And we ruin ourselves with such sort of a మన language. భారతీయ లాంగ్వేజ్ సంస్కృతం. And the language of Bhartiyas is అది ఏ Sanskrit. పవిత్రమైనటువంటి మధురమైనటువంటి యొక్క భాష. It's a nectarine divine language. అది ఏ క్షీరమైనటువంటి యొక్క సారం. It's one of the ocean of milk. పలుకులందు ఎంత పలుకులుగా ఉంటుండాలి. It's so sweet. మృదు మధురమైనటువంటి పలుకులుగా It's a ఉంటుండాలి. nectarine. అప్పుడే మానవుని యొక్క హృదయం కంపాషన్ గా ఉంటుంది. And then human heart will be full of compassion. You cannot always oblige. You cannot always You oblige. can speak always obligingly. You can speak always అప్పుడే నీ obligingly. యొక్క కంపాషన్. Then that amounts to compassion. అలాంటి పలుకుల లోపల కూడా ఒక విధమైనటువంటి యొక్క ప్రేమ లేకపోయినప్పుడు ఇంకా నీ పనికి ప్రయోజనం ఏమిటి? When there's no word, no love in our ప్రతి words, why మానవుడు should we కూడా speak? తన చర్య ఎందుకు కానీ, తన మాటలు ఎందుకు కానీ, తన చేష్టలు ఎందుకు కానీ, తన యొక్క పవిత్రమైన కర్మలు ఎందుకు కానీ పవిత్రమైనటువంటి జీవితాన్ని జరపాలి. In our actions, in our thoughts, in our deeds, in our words, దానిని we should live a sacred life. ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్. That what it amounts in saying the proper study of man, of mankind is man. The proper study of mankind is man. ఈ మ్యాన్కైండ్ ఏమిటిది? What's this mankind? అది ఏ హృదయము, The heart, వాక్కు, the word, పని. and the deed. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మ్యాన్కైండ్. There should be harmony, integration of the three. హృదయంలో ఏది ఉద్భవిస్తుందో దాన్ని వాక్కులో చెప్పాలి. What that is thought of must be said. ఏది వాక్కులో చెప్పావో దాన్ని చేత్తో నువ్వు చేసి చూపించాలి. What is said must be done. ఈనాడు హృదయంలో వచ్చేది ఒకటి, We think నోట్లో one thing. చెప్పేది మరొకటి, చేత్తో చేసేది ఇంకొకటి. We think of something, say something, and act in a different మనస్ style. అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. It's only wicked man who will have disharmony in thought, word, and deed. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. The noble soul will have this unity of thought, word, and deed. కాబట్టి మీరందరూ మహాత్ములు కావాలి. Should all be noble souls. మహత్తరైనటువంటి ఒక మానవ జన్మం లభించింది మనకు. You have got this sacred human life. ఈ జన్మం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. And the human life is so జంతువునాం sacred. నరజన్మ దుర్లభం అన్నారు. Of all the creatures, this is the noblest and rarest of all. ఈ మానవ జన్మకు ఉన్నటువంటి విలువ మరి దేనికి లేదు. And this of highest value. మానవ జన్మకు ఉన్నటువంటి కీర్తి మరొక దానికి లేదు. And it gives you good name and reputation. మానవ జన్మకు ఉన్నటువంటి స్థాయి మరొకరికి లేదు. And it's of highest level and order. ఈ విధమైనటువంటి మానవ జన్మం వచ్చి కూడాను మనం ఎంత నిరర్థకం చేసుకుంటున్నాం. Having taken this human life, we waste it. ప్రేమ స్వరూపులారా, Embodiments of మీ love. జీవితం అంతా ప్రేమతోనే దారబోయండి. Let your life be spent in love. ప్రేమతోనే జీవించండి. Lead the life. ఆనందం అనుభవించండి. Enjoy ఆనందాన్ని పంచండి. Share the bliss. ఆనందాన్ని అనుభవించండి. Experience bliss. ఇన్నిటి కూడా ఆనంద తత్వాన్ని మనం పొందాలి. And we should attain that state of bliss. ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటుండాలి. We should be blissful throughout. ఒకానొక సమయంలో ఒక భక్తుడు భగవంతుని ప్రార్థించాడట. At one time, a devotee prayed to God. భగవంతుడా, Oh God, నీకు 24 గంటలు ఉంటున్నాయి అనుకున్నా టైము, you have got 24 hours of time, కానీ నీకు ఎక్కడ వ్యవధి చిక్కుతోంది? but where do you find leisure? ఎంతమందో ఎన్ని అప్లికేషన్లు వేస్తున్నారు. People apply, submit మాకు ఇది కావాలని applications. ఒకటి, అది కావాలని ఒకటి, ఇది కావాలి, అన్ని కోరికలంతా నీకు అప్లికేషన్లుగా పంపుతున్నారు. People submit so many applications full of desire. ఇవన్నీ ఎప్పుడు మీరు చూస్తున్నారు? When are you going to go ఎప్పుడు మీరు through them? జవాబిస్తున్నారు? When do you reply? ఎక్కడ మీకు వ్యవధి ఉంటుందా? Where is the time? ఇంత వ్యవధి లోపల కూడా ఎంత ఆనందంగా ఉంటుంటావు. With all busy
schedule, yet you are happy. కాబట్టి ఎప్పుడు చూసినా మేము 2 జాబులు చదివేటప్పటికే చాలా నొప్పి We వచ్చింది. get tired if you read 2 letters. ఇన్ని చదువుకుంటూ ఇన్ని దానికంతా రిప్లై ఇచ్చుకుంటూ ఇన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఇదే దైవత్వానికి మూల కారణం. You read so many letters, you reply so many letters, yet you are so happy, blissful. That is divinity. అది హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. Happiness lies in the union with God. ఇది నా ఆనందం అని చెప్పి నేను చెప్పుకోవటం లేదు. This is not the blissful state మీ of divinity. ఆనందాన్ని మీకు ఇచ్చే కోసమని నేను ఇంత పాకలాడుతున్నాను. Bhagavan gives your own blissful state, original native trait. చాలా మంది అనుకుంటుంటారు బర్త్డే వస్తే హ్యాపీ బర్త్డే అంటారు. Many people greet Swami, happy birthday. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. You should wish him నేను to be ఎప్పుడు happy. హ్యాపీగానే ఉంటుంటాను, నాకు హ్యాపీ చెప్పనక్కర్లేదు. Bhagavan is always happy. You don't need to wish him to be happy. కనుకనే మీకు మీరు ఆ ఆనందాన్ని పెంచుకోవాలి. And you also discover Be yourself. happy. You be happy. అంతేకాని నీవు దాన్ని మరొకరికి అందించడానికి ప్రయత్నం చేయకూడదు. You don't need to wish anybody to be happy specially. ఈ విధమైన ఆనందాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. You have to make your effort to know ఈ this true ఆనందం ఏ happiness. పదార్థంతోనో మనకు లభించదు. And you don't get out ఏ of కార్యము material, చేత మనకు లభించదు. out of any ఏ act, సాధన చేత మనకు లభించదు. any spiritual path. ఏ విధమైన మార్గంలోనో మనకు లభించదు. No other path confers ఒక్క దైవ bliss. ప్రేమ చేత మాత్రమే ఈ ఆనందం అంతా లభ్యమవుతుంది. It's only the divine love that confers bliss. ఆ ప్రేమ యందే సర్వము ఆవిర్భవిస్తుండాలి. It is in this love that lies everything. దైవాన్ని ప్రేమించినటువంటి వాడికి ఏనాటికి చెరుపు లేదు. If you love God, you never fail in any task. నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ Yes. నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు. There are people who might have failed for lack of faith, but people with strong faith never fail. నమ్మకనే ఇన్ని అవస్థలకు గురి అవుతున్నారు మానవుడు. It's only faith that will give you దైవాన్ని success. నమ్మకపోతే పోని తనను తానైనా నమ్మాలి. You may not trust God, but you should have తనను faith in తాను కూడా yourself. నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు ఈనాటి మానవుడు. Modern man has no ఇప్పుడు faith in దీనికి his own ఆనందం self. ఎక్కడి నుంచి వస్తుంది? How can you ఏ expect పోస్ట్ him to నుంచి blissful? వస్తుంది? How? ఏ టెలిగ్రామ్ నుంచి వస్తుంది? From what ఏ village? బంధువుల నుంచి వస్తుంది? From what place? ఏమీ రాదు. Impossible. ఈ ఆనందం తన నుంచినే ఆవిర్భవించాలి. Bliss should come from within. కనుకనే తన నుంచి ఆవిర్భవించుకోవడానికి ఈ ఆనందానికి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. To be blissful state, we have to develop love more and more. ప్రేమ ఒక్కటి ఉంటే మనం పొందలేని స్థితి ఏదీ లేదు If you జగత్తులో. have got that love, one principle, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. everything is there. ఇలాంటి ప్రేమాన్ని మనం ఈనాడు వదిలి పెడుతున్నాము. We have given up that sort of love. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క ప్రేమల కోసం ప్రాకులాడుతున్నాము. We are just struggling for material, ephemeral, transient, worldly benefits and ఇదంతా comforts. ప్రవృత్తి లక్షణాలే. That's all outward trend. కాదు, నిజమైన ప్రేమ నివృత్తి లక్షణమే. The true love wants you to turn అది inward. నివృత్తి నుండి ఆవిర్భవిస్తుంది ఈ యొక్క లవ్. And love emanates, ఇదంతా arises కూడా from ఈ within. ప్రవృత్తిలో అంతా లస్ట్ లస్ట్ లస్ట్. The external love is lust and lust. లవ్ ఈజ్ ఫ్లవర్ గులాబీ. Love is like a flower, rose లస్ట్ flower. ఈజ్ థార్న్. Lust is the thorn. వితౌట్ థార్న్ దేర్ ఇస్ నో ఫ్లవర్. Without thorn, there is no flower. కానీ థార్న్ టచ్ చేయొద్దు. Don't touch the thorn. ఫ్లవర్ ని కట్ చేయి, Pluck the flower. అర్పితం చేయి. Yes, surrender, offer it. భగవంతునికి అర్పితం కావాలి. Offer it to ఏ God. విధంగా అర్పితం కావాలి? How do you offer? ఏ హృదయములో శక్తి ఈశ నాకు Oh God, that heart you have given me, మహిళ దానినే అర్పించ I మహితమూర్తి. offer it back to you. అలాగే వేరేమి తెత్తు నీ పాద అర్చనకును What else can I give and worship? Offer you. అంజలి అందుకోవయ్యని ఆ విధంగా సరెండర్ కావాలి. Oh God, I give your own property as an offering to నీ you. హృదయ పాత్రలో ఉన్నటువంటి యొక్క నీరును సముద్రంలో ఏ విధంగా కలిపినావో Just as the water present in the heart is merged నీ back in హృదయంలో ocean, ఉన్నటువంటి ప్రేమను భగవత్ ప్రేమతో లీనం చేయి. love within you has got to be merged in the divine love. రెండు ఏకమైపోతాయి. Both of them get ఆ unified. ఏకత్వమే నిజమైన ఆనందతత్వం. And there in unity lies the bliss. ఏకత్వంలోనే చాలా ఆనందం ఉంటుండాలి. And there oneness ఒక is చిన్న bliss. ఉదాహరణ చూడండి. A small example. అందరూ ఏకంగా ఉంటుండాలి, ఐకమత్యంగా All ఉంటుండాలి. should stand united. ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు, వాలి సుగ్రీవులు. There are two brothers, Vali and ఇద్దరు Sugriva. కూడా ఐకమత్యం లేకపోవడం చేత ఎన్ని అవస్థలు గురి అయ్యారు. They lacked unity, so they suffered a lot. ఇంకా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీరు ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలే. You also know Ravana, Kumbhakarna, Vibhishana, they are brothers. కానీ వీరి లోపల ఒకరికొక ఏమాత్రం కూడా కుదురుకలేదు. But there's no unity, there's no అనేక enmity. అవస్థలు గురి They అయిపోయాడు. suffered. పాండవులు 5 మంది ఉంటున్నారు. Pandavas are 5. కానీ ఈ పాదం లోపల ఒకరికి కలతలు వచ్చినప్పటికీ ఐకమత్యం వీడలేదు. Though there are differences of opinion among them, but they have not given up this కానీ unity. అందరూ ఐకమత్యంగా జీవిస్తూ వచ్చారు. They stood united. కనుకనే వారి కీర్తి అంతా కూడా జగత్ వ్యాప్తిగా వించింది. Therefore the name and fame has spread all over the world. కనుక ఐకమత్యం చేత ఎంతైనా మనం సాధించవచ్చు. With unity you can achieve anything. ఈనాడు మన భారతదేశంలో 95 కోట్ల మంది జీవరాశులు ఉంటున్నారు. There are 95 crores population in Bharat. వీళ్ళందరూ ఒక్కటైపోతే ఈ దేశాన్ని ముట్టేటువంటి వాడే లేదు, అంత స్వర్గంగానే If మార్చుకోవచ్చు. there is unity in this country can be transformed into ఎక్కడ very ఉంది heaven unity? itself.
అంత ఎనిమిటి 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 ఎనిమిటి. Where is unity? Enmity only everywhere. యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు. There is no unity, there is no purity, there is no divinity. కనుకనే అది అందులో ఏమాత్రము స్థలం ఖాళీగా ఉండటం చేత ఎనిమిటి పోయి కూర్చుంటోంది. Because it's empty there, enmity sits and occupies the place. ఖాళీగా ఉంటుండాలి. It's empty there. దాంట్లో పోయి కూర్చొని ఆనందంగా అనుభవిస్తామని ఈ ఎమిటి చేరిపోతుండాలి. And therefore enmity finds the empty space and occupies that ఈనాటి also. మానవుడు ఎనిమిటికి హృదయంలో స్థానం ఇస్తున్నాడు కానీ ప్రేమకు కానీ యూనిటీకి కానీ ప్యూరిటీ కానీ డివినిటీ కానీ హృదయంలో స్థానం ఇవ్వటం లేదు. Man is giving a place for the enmity to sit there in his heart, not for love, not for peace, not for friendship, not for sacrifice. మొట్టమొదటి మానవుడు హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఒక్కదానికి, అదే ప్రేమతత్వం. In fact, we should give place for love to be seated in our ఈ heart. సీటు కూడా నువ్వు ఒక సింగిల్ సీటే, డబుల్ సీట్ కాదు. The heart is a single seat but not double seat. నాట్ మ్యూజికల్ చైర్, Not musical chair. ఒకే చైరే. Only single ఆ chair. చైర్ లోపల ఒక ప్రేమను కూర్చోబెట్టి ఎవరు ఆ దగ్గర రావడానికి వీల్లేదు. Let love be seated there in the single chair అందరూ of the దాన్ని heart. అనుభవించుకుంటూ పోతుంటారు. And then people will go thereafter. అప్పుడే దీనికి తగినటువంటి కీర్తి వస్తుంది. Then you will get మానవుడిగా పుట్టినందుకు, having been born a మానవుడిగా human, పెరిగినందుకు, and grown as a భక్తుడిగా man. జీవించినందుకు త్యాగాన్ని మనం పూనాలి. having been born, having been grown as a human being, we should sacrifice. కానీ ఈనాటి యొక్క భక్తి కూడాను చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుండాలి. The modern devotion is artificial. ఏమిటి ఈ ఆర్టిఫిషియల్ డివోషన్? What is this artificial devotion? బయట ఒకటి, లోపల మరొకటి. They say something outside, they do something ఇది different. సరైనటువంటిది కాదు. It's not proper. తనను తాను మోసం చేసుకున్నట్టుగా You are ఉంటుండాలి. cheating yourself. తన దాన్ని తాను కాపాడుకోవాలి. You have to తన uphold. గౌరవాన్ని తాను నిలుపుకోవాలి. You have to maintain తన your respect. మానవత్వాన్ని తాను సంరక్షించుకోవాలి. And you have to protect your human nature. ఇలాంటి మానవత్వంతో కూడినటువంటి ఒక జీవితత్వాన్ని ఎక్కడ కూడా లభించదు. The human ఎన్ని value. జన్మల యొక్క పుణ్యమో ఈ యొక్క మానవత్వం మనకు ప్రాప్తించింది. The human value, the exalted heights and nobility is the consequence of the past meritorious deeds. అందరికీ లభించేటువంటిది కాదు. It's not possible for ఈ everybody. కష్టం లోపల మనకు సుఖాన్ని కూడా ఉంటుండాలి. There is happiness in difficulties. ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. Each one has to face one's own కానీ destiny. ఎవరి పుణ్యం కూడా వారు అనుభవించక తప్పదు. Each one will enjoy the fruits of their meritorious deeds. రాములంతటి వాడు రమణి సీతను బాసి పాపనులు వరియచ్చినన్నా Such a great Rama had to cry because of separation from Mother ఏనాడు ఏ Sita. తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా. Who can decide what is going to happen at what period of time, at what point of time? You have to face the అలనాటి destiny. పాండవులు ఆకులను వేసి అడవి పాలైపోయిరన్నా. Such mighty Pandavas had to eat the leaves and the tubers. ఆ కష్టముల చేతనే సుఖం లభించింది వాళ్ళకి. And they could have comfort and happiness out of difficulties only. కనుక కష్టం లేకుండా సుఖం మనకు ఏనాటికి ప్రాప్తించదు. There cannot be pleasure without pain. కష్టానికి మనం సిద్ధంగానే ఉంటుండాలి. We should be ready for ఈ trouble. కష్ట సమయంలో సుఖాన్ని మనం చింతిస్తూ రావాలి. And then you can think of నెక్స్ట్ happiness. సుఖం 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 అని ఆశిస్తూ రావాలి. And then you will have happiness ఈనాడు thereafter. అమావాస్య అనుకుంటే అయ్యో అమావాస్య వచ్చింది అని మనం చింతించరాదు. Don't feel sad for dark night. టుమారో రేపటి దినం నుంచి మూన్ లైట్ స్టార్ట్ అవుతుంది అని Tomorrow ఆనందించాలి. the full moon night starts. కనుక అమావాస్య లేకుండా మూన్ లైట్ మనకు రావడానికి వీలు లేదు. Without dark night you cannot have full moon night. కనుకనే మనం కష్టంలో కూడా సుఖం ఉంటుండాలి. And there is happiness in నా difficulty. సుఖార్ లభ్యతే సుఖం అన్నారు. You cannot have happiness సుఖం out of నుంచి happiness. సుఖం లేదు, కష్టం నుంచినే సుఖం ఉంటుండాలి. You cannot have pleasure out of pleasure. కనుక మనం సుఖం నుంచి మనం సుఖం పొందాలని ఆశిస్తున్నాం. ఇది చాలా పొరపాటు. We want to have pleasure out of pleasure. It's impossible. పెయిన్ నుంచినే మనం ప్రెషర్ అనుభవించాలి. Get pleasure out of the pain. కనుక ప్రేమ చేతనే మనం భగవంతుని ధ్యానించి పూజించి అనుభవించి ఆరాధించి ఈ ప్రేమతత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. We have to worship, we have to meditate, we have to follow God with love. అయితే నీవు always. కూడా ప్రేమ స్వరూపుడు అయినప్పటికీ ఆ నిజతత్వాన్ని నీవు గుర్తించేంత వరకు ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే. ఈ సాధన మనం చేయవలసిందే. Though you are the embodiment of love, until you understand your true identity as the embodiment of love, you have to necessarily follow నీవు the బెంగళూరు spiritual పోవాలని path. ప్రయాణం చేయనావు. You want to go to బెంగళూరు Bangalore? పోయేంత వరకు నీ ప్రయాణం సాగవలసిందే. Until you reach the destination, you have to continue to బెంగళూరు పోయిన travel. తర్వాత ఇంక నీ ప్రయాణం నీవు నిలిపెట్టే. And there you can stop traveling further. అంతవరకు మాత్రం మనం సాధన చేయవలసిందే. Till then you have to follow సేవలు spiritual చేయవలసిందే. path. You must serve. గ్రామ సేవల్లో మనం పాల్గొనవలసిందే. You must serve in villages. అన్నింటి ఎందు మనం ఉండాల్సిందే. We have to participate కానీ ఈనాడు enthusiastically. కొంతమంది చెప్తుంటారు, స్వామి ఈ చిన్న వయసు లోపల ఎందుకు ఈ భక్తి ప్రపత్తులంతా? Some say, Swami, why one needs to be devoted at an young age? ఏదో రిటైర్డ్ అయిన తర్వాత హాయిగా కూర్చొని ఏదో భగవంతుని స్మరించవచ్చు అనుకుంటారు. We can think of God after retirement. Why now? ఏమిటి అప్పుడు చేస్తారా? What is that you do? పదవంతు కింకరులు పాసములాగడి వేళ When the messengers of death want you to hurry you. దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు When వేళ the body is kept outside the house, giving up all hopes.
లవలవ భార్య బిడ్డను ఏడ్చివేడా When the family members cry, తరమా హరినామం స్మరింప ఈధరం is it possible to sing the glory of God at that moment? అప్పుడు అవను చింతించేది Do you think of God అప్పుడు then? సాధ్యమవుతుందా Is it possible? ఈ వయసు నుంచి స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ So you should think of God right from this tender age, start early, drive slowly, reach safely. ఆ విధంగా చేసుకోను కానీ ఏదో రిటైర్డ్ అయిన తర్వాత స్మరిస్తానంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏమవుతావు What is the fun of thinking of God after retirement? Where is the guarantee that you will live thereafter? లైఫ్ టైం లోపలనే నీవు ఉద్యోగ టైంలోనే చేయలేనప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు If you don't work now, right in service, what do you do after retirement? అందుకోసమని మిలిటరీ లోపల కూడా మొట్టమొదటి రిక్రూటింగ్ అని పెట్టేస్తారు So in military, there is recruitment first. మొట్టమొదటి ఈ సైన్యంలో మనం ప్రవేశించిన తర్వాత When you join ఆ army, రిక్రూటింగ్ మన ప్రయత్నం పూర్వకంగా సాధన చేయాలి and you must be recruited into the అది army. అయిన తర్వాత నీ చేతి తుపాకి ఇచ్చి ముందుకు నీకు పంపుతాడు After that, they will give you gun and ఆ ask you to యుద్ధం go. చేయడానికి నిన్ను పురికొల్పుతాడు You are ready to fight. ఎవరితో యుద్ధము With whom మన are you? యుద్ధం అంతా కూడా నువ్వు దుర్మార్గంతో యుద్ధం చేయాలి You have to fight with wicked దుష్ట people, గుణాలతో యుద్ధం చేయాలి with your wicked quality. దుర్భావములతో యుద్ధం చేయాలి With your bad thoughts. దుస్సంగంతో యుద్ధం చేయాలి Bad company. అప్పుడే మన సత్సంగము సత్ప్రవర్తన మనలో అభివృద్ధి అవుతుంది You have to fight against the bad deeds, bad thoughts and bad company. బ్యాడ్ Then సంగమే you మనం join the చేయకూడదు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ company. కంపెనీ Run away from the bad company. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది Then your life will be redeemed. కనుకొని మన కంపెనీ లోపల కూడా మన యొక్క మంచి చెడ్డలు కూడా ఉంటున్నాయి And so good and bad lies in our టెల్ మీ company. యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని Tell your company, I shall tell you what you are. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో అలాంటి యొక్క తత్వాన్ని నీవు పొందుతావు As is the company, so you become ప్రేమ స్వరూపులారా embodiments of love. సత్సంగాన్ని చేరండి Join the good company. సత్ప్రవర్తనలో మునగండి Have good సత్చర్యలు thoughts. సలపండి Good సన్మార్గంలో ఉండండి సత్చింతన చేయండి సద్వేషం యొక్క లీనం కాండి Develop good thoughts, good sentiments, good feelings, good deeds. And then join God. बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि हरि नाम बिना आनंद नहीं हरि हरि भजन बिना शांति नहीं हरि भजन बिना शांति नहीं जप जान बिना संयोग नहीं जप जान बिना संयोग नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं दया धर्म बिना सत्धर्म नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि भजन हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना शांति नहीं
भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।